నమస్తే, నేను మధు. తెలంగాణలో టీడీపీ ఎంటర్ కాబోతుందా? దీని గురించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఇండైరెక్ట్ గా క్లూ ఇచ్చారా? అసలు ఏం జరుగుతుంది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్ లో కూటమిగా వెళ్తుంది టీడీపీ. ఇక్కడ తెలంగాణలో కూడా అడుగు పెట్టబోతున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు బీజేపీ అధ్యక్షులు, అదే తెలంగాణ బీజేపీ అధ్యక్షులు చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరి నిజంగానే టీడీపీ వస్తుందంటారా? వస్తుందా రాదు అనేది బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ని బేస్ చేసుకొని అంచనా వేసుకోవచ్చు. తాజాగా ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్తులో ఎప్పుడూ కూడా మేము బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోము. చాలా క్లారిటీగా మాట్లాడారు ఆయన. మరి ఆయన సొంతంగా వ్యక్తిగతంగా చేసినటువంటి వ్యాఖ్యలు, లేదంటే ఢిల్లీ బీజేపీ పెద్దలు సంకేతాలు ఇస్తే ఈయన చెప్పినటువంటి మాటలు అనేది ఆయన చెప్పాలి. బట్ ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి చూస్తే కనుక భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీతోటి బీజేపీ పొత్తు ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్పేశారు క్లియర్గా. ఈ రీసెంట్ వరకు మనకేమనిపించింది, బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనము అని చెప్పి వినిపించింది. దాన్ని ఎవరు ఖండించలేదు ఇప్పటి వరకు. బీజేపీలో విలీనము బీఆర్ఎస్ పార్టీ అనేదాన్ని సీఎం రమేష్ గారు చెప్పినటువంటి మాట. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. కేటీఆర్ గారిని చెప్పమును ఇది అబద్ధం అయితే అని చెప్పి కూడా సవాల్ చేశారు. కానీ ఇప్పటి వరకు దానికి సమాధానం కేటీఆర్ గారి నుంచి రాలా. అలాగే దానికి అండా చేకూరేలాగా కవిత గారు అనేక సందర్భాల్లో చెప్పారు. తీహార్ జైల్లో తాను ఉన్నప్పుడు ఈ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అనేటువంటి అంశం వచ్చింది, నో అని చెప్పాను, అయినప్పటికీ దానికి సంబంధించినటువంటి ప్రక్రియ నడిచింది అనేటువంటి విషయాన్ని కూడా కవిత గారు చెప్పారు. అంటే దీన్ని బట్టి ఇప్పటివరకు ఏమనుకున్నారు, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేస్తున్నాయి, రాబోయే రోజుల్లో కలిసి చేస్తాయి కూడా, లేదంటే విలీనమైన అవుతుంది అని చెప్పి అనుకున్నారు. ప్లస్ కేటీఆర్ గారు కూడా ఒకనొక సందర్భంలో ఏమన్నారంటే, ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టము, ఏదో ఒక కూటమితో ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పి స్పష్టతను కూడా ఇచ్చారు. ప్లస్ 2024 లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీతో కలిసి నడవడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తే మేము నో అన్నాము అని చెప్పి బీజేపీ వాళ్ళు అనేక సందర్భాల్లో కూడా చెప్పారు. అంటే మొత్తం మీద టాక్స్ నడుస్తున్నాయి. సో రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు, టాక్స్ నడుస్తున్నాయి కాబట్టి విలీనమా పూర్తా ఏదో ఒకటి జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటి వరకు అనుకుంటూ వచ్చారు. కానీ తాజాగా రామచంద్రరావు గారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు చెప్పిన దాని ప్రకారం, మేము ఎట్టి పరిస్థితుల కాలము మేమే అధికారంలోకి వస్తాము అని చెప్పి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తాం, బీజేపీ పరిపాలన చూడబోతున్నారు మీరు, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, అలాగే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు, అనేకమైన కేసులు ఇరుక్కున్నారు, కాబట్టి తెలంగాణ సమాజానికి మేలు చేసేది బీజేపీయే అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను బేరీజ్ చేసుకొని మనం కనుక విశ్లేషణ చేసుకుంటే, బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చేటువంటి సత్తా తెలంగాణలో ఆ పార్టీకి ఉందా అని అంటే లేదు అని చెప్పి చాలామంది చెప్తారు. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో కొద్ది గొప్ప కొన్ని చోట్ల ఉంది, కానీ దక్షిణ తెలంగాణలో అసలు బీజేపీ లేదు. ఆ విషయం రీసెంట్గా జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కొంత పర్ఫార్మెన్స్ చూపించినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో, అలాగే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడా కూడా పర్ఫార్మెన్స్ చూపించలేదు. ఎంపీలు 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ వాళ్ళ పరిధిలో ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా సర్పంచులను వాళ్ళని గెలిపించుకోలేకపోయారు. సర్పంచుల్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో, అలాగే మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించుకోలేకపోయారు. సో దాని మీద నరేంద్ర మోడీ గారు కూడా సీరియస్ అయ్యారు. తెలంగాణలో బీజేపీ లీడర్ల మీద అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు కూడా సీరియస్ అయ్యారు. అయినప్పటికీ ఆ పార్టీ పరిస్థితి ఏం మారలేదు. పైగా రామచంద్రరావు గారిని బీజేపీ అధ్యక్షుడిగా నియమించడమే బీఆర్ఎస్ పార్టీతోటి బీజేపీ రెండు కలిసి వెళ్ళడానికేను అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి రామచంద్రరావు గారు ఏ ఉద్దేశంతో మేము అధికారంలోకి వస్తామని చెప్పారు అని అంటే, కూటమి, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఉందో అదే కూటమి కనుక తెలంగాణలోకి వస్తే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందనే ఈక్వేషన్కి పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది ఆయన చెప్పింది నిజమైతే. లేదంటే బీజేపీ సొంతంగా అధికారంలో రాలేదు, బీఆర్ఎస్ పార్టీతో పొత్తు లేదు అంటున్నారు. మరి ఎలా అధికారంలోకి వస్తారు, సాధ్యమా అని అంటే కూటమి
వస్తుంది రాబోయే రోజులు అనేది సంకేతాలు చాలా బలంగా క్లియర్గా ఇచ్చినట్టు భావించాల్సి ఉంటుంది. తెలంగాణలో పొత్తు పెట్టుకోవడానికి కూడా ఏం లేదు, ఉంది ఒకటి బీఆర్ఎస్ ఉంది లేదా కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ తో పెట్టుకోరు ఎలాగో. కాంగ్రెస్ తో పెట్టుకోవచ్చు, రాజకీయాల్లో బీజేపీ తోటి ఉంటారు లేదంటే కాంగ్రెస్ తోటి ఉంటారు అని చెప్పి అనుకోవడానికి లేదు. ప్రస్తుతం వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఇన్ కేసు వాళ్ళు కనుక ఏదైనా కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తున్నట్టు సంకేతాలు ఉంటే ఈ కేసులు ఏమైనా విచారణ వేగవంతం అవుతుందేమో, జైల్లోకి వెళ్లాల్సి వస్తుందేమో అనేటువంటి ఒక భయం, ఒక ఆందోళన అయితే ఉంటుంది. ఇప్పుడు విలీనం అనేటువంటి ప్రస్తావన ఎప్పుడు వచ్చింది? లిక్కర్ స్కామ్లో కవిత గారు అరెస్ట్ అయిన తర్వాత కదా వచ్చింది. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కలవాలని చెప్పేసి ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ వాళ్ళని చూసి భయపడవచ్చు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఒకానొక సమయంలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వ్యాఖ్యానించారు, అవసరమైతే మేము ఎన్నికల తర్వాత పోస్ట్ ఎలక్షన్స్లో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాగే అనేక మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు అన్నారు అప్పట్లోనే. సో కాబట్టి రాజకీయంగా పొత్తులు అనేవి ఇలా ఉంటాయని చెప్పి స్పష్టంగా చెప్పలేం. ఈ పొత్తు కొనసాగుతున్న భవిష్యత్తులో అని కూడా చెప్పలేం. పరిస్థితికి అనుగుణంగా ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి రాజకీయ ఈక్వేషన్స్ మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు రామచంద్రరావు గారు మాట్లాడింది కూడా మనం ఫుల్ పేజ్గా 100% ఇదే జరిగిద్దని చెప్పి చెప్పుకోవడానికి కూడా లేదు. మరి ఆయన ఇప్పుడు ఎందుకు అన్నారు ఆ మాట, అసలు ఎందుకు అన్నారు, ఏ ఉద్దేశంతో అన్నారు అని అంటే ఒకటే ఒక కోణం కనబడుతుంది. కూటమి వస్తుందేమో ఇక్కడికి, కూటమి పార్టీలు అనేది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో ఉన్నాయి రాబోయే రోజుల్లో. మరి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో పర్ఫార్మెన్స్ బీజేపీ చూపించాలంటే కూటమి పార్టీలు, భాగస్వామి పార్టీలు రావాల్సిందే, లేదంటే ఆ సింగిల్గా పర్ఫార్మెన్స్ చూపించే పరిస్థితి ఉండకపోవచ్చు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 కలిసి పోటీ చేస్తేనే అధికారం అనేది సాధ్యము. ఆ కోణం నుంచి తీసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండే అవకాశం ఉండదు. అప్పుడు ముక్కోణం పోటీ జరిగే అవకాశం ఉంది తెలంగాణలో. ఇప్పటి వరకు ఏంది, రాజకీయ శూన్యత అనేది కనిపిస్తుంది తెలంగాణలో. ఆ రాజకీయ శూన్యత లేకుండా ఉండాలంటే కనుక ఈ కూటమి ఎంటర్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బహుశా ఆ కోణం నుంచి అని ఉంటారేమో అని. ఎందుకంటే రామచంద్రరావు గారు కొంచెం ఢిల్లీకి సంబంధించినటువంటి పెద్దలతోటి టచ్లో ఉంటారు. అంతకుముందు కూడా కీలకమైనటువంటి వ్యక్తులతో టచ్లో ఉండేవాళ్ళు. ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇవన్నిటిని గమనిస్తే కనుక ఖచ్చితంగా కూటమి అధికారంలోకి, అంటే కూటమి ఎంటర్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. దీనికి అదనంగా ఇంకోటి ఏంటంటే బిఎల్ సంతోష్ అని పవర్ఫుల్ లీడర్, చాలామందికి తెలియదు, రాజకీయాల్లో లేనటువంటి వాళ్ళకి. ఈయన నరేంద్ర మోడీ, అమిత్ షా గారి తర్వాత అత్యంత పవర్ఫుల్, వాళ్ళతో సమానమైన పవర్ఫుల్ కూడా అనుకోవచ్చు. ఆయన్ని అరెస్ట్ చేయడానికి కేసీఆర్ గారు పోలీసులను పంపించారు, తెలంగాణ పోలీసులు ఢిల్లీకి పంపించారు. దేనికోసం సార్? అప్పుడు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమందిని కొనుగోలు చేయడానికి ఆయన ఏదో ప్రయత్నం చేశాడని చెప్పి ఒక కేసు పెట్టారు. ఆ కేసులో ఒక 2-3 స్వామీజీలను కూడా జైల్లో పెట్టారు. దీని అంతటికీ ఆపరేషన్ చేసింది బిఎల్ సంతోష్ అనేది వాళ్ళ అనుమానం. అందుకే బిఎల్ సంతోష్ గారిని అరెస్ట్ చేయడానికి తెలంగాణ సిట్ని పంపించారు అక్కడికి, ఢిల్లీకి. అప్పటి నుంచి మొత్తం సీను రివర్స్ అయింది బీఆర్ఎస్ పార్టీది. సో అలాంటి బీఆర్ఎస్ పార్టీ తోటి కలిసి బీజేపీని ముందుకు నడపడానికి బిఎల్ సంతోష్ గారు ఎందుకు సిద్ధంగా ఉంటారు? ఉండరు, ఉండే అవకాశం ఉండదు. ఆ పాయింట్లో చూస్తే బహుశా అదే రామచంద్రరావు గారు చెప్పు ఉండొచ్చు. సో కాబట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలంగాణలో ఎంటర్ అయ్యే అవకాశం ఉంది, జనసేన ఎంటర్ అయ్యే అవకాశం ఉంది, కూటమి మళ్ళీ అధికారంలోకి రావడానికి కసరత్తు జరుగుతుంది, తెర వెనుక గ్రౌండ్లో ప్రిపేర్ చేసుకుంటున్నారు అనేది కూడా ఒక స్పష్టమైన సంకేతాలు రామచంద్రరావు గారి దగ్గర నుంచి వచ్చినాయి అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇక్కడ బీజేపీ లీడర్, అదే బీజేపీ అధ్యక్షులైనటువంటి రామచంద్రరావు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే మాత్రం వచ్చే ఎలక్షన్స్ కి కూటమిగా ఇక్కడ బీజేపీ ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇక్కడ కేసీఆర్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా, అంటే ప్రాంతీయ పార్టీకి మనుగడ ఉండదు అన్న కొన్ని వ్యాఖ్యలు చూస్తుంటే ఇంకొక కూటమి కూడా ఏర్పడే అవకాశం ఉంది. మరి వెయిట్ చేసి చూద్దాం, రాబోయే ఎలక్షన్స్ లో తెలంగాణలో మరి కూటమి పార్టీలే హవా చూపించబోతున్నాయా? వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.